హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లల్లీ పుని మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ అంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే అది ఇప్పుడు మనందరి నోట్లోనూ చాలా చర్చనీయాంశమైన విషయం అండి. ఏంటి అంటే యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోకపోతే అది తప్పు అవుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అది ఏంటి అంటే మనం ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి నేను మీకు అందరికీ దాంట్లో ఉన్న మంచి చెడు విషయాలు చెప్తామని చేస్తున్నానండి. ఆ విషయం ఏంటి అంటే రేప్ అండి. రేప్ అని మనం మాట్లాడటానికి పలకడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం అండి. అయితే ప్రజెంట్ ఈ విషయం గురించే నేను ఎందుకు వచ్చాను అంటే రేపు అంటే జనాలు ఎలా అనుకుంటున్నారంటే రీసెంట్గా జరిగిన మౌమిత కేసు అయితే ఏమైంది, నిర్భయ, దిశ, ఇలా ఈ కేసుల్లో జరిగిందే రేపు అనే విధంగా జనాలు అనుకుంటున్నారండి. కానీ రేప్ అనేది యాజ్ ఎ లీగల్ అడ్వైజర్ నేను దాని గురించి చదువుకున్నాను కాబట్టి మేము లా ఆస్పెక్ట్లో రేప్ని ఎలా డిస్క్రైబ్ చేశారు అంటే మేము మా తోటి లాయర్స్తో కూడా దాన్ని మేము కనీసం కూర్చొని దాని గురించి ఆ లీగల్ ఆస్పెక్ట్స్ దాన్ని డిస్క్రైబ్ చేసిన విధానం లా మేకర్స్ దాన్ని తయారు చేసిన విధానాన్ని మేము మా తోటి లాయర్స్తో కూడా డిస్కస్ చేసి కలిసి చదువుకోలేనంత ఇబ్బందికరంగా అంత సెన్సిటివ్గా లాని డిస్క్రైబ్ చేశారండి రేపుని. అందులో మనం ఫస్ట్ అది ఈ ఆస్పెక్ట్స్ నేను మీకు కొత్త కోణంలో చెప్పాలి అనుకుంటున్నానండి. అంటే జనరల్గా రేపు అని చెప్పాను కదా, మనం మౌమిత కేసు ఈ రీసెంట్గా జరిగినవి ఇలా ఏదైతే పెద్దగా అందరికీ తెలిసేటట్టుగా జరిగి ఈ క్యాండీ లైట్స్ ఇలా మనం స్ట్రగుల్స్ చేసినవే మనకి రేప్ అనే ఒక ఉద్దేశంలో ఉంటున్నామండి. కానీ అదైతే రేపు అని అంటే అది ఒక రకం అండి. దాంట్లో ఇది ఇంకొకటి. నేను చెప్పేది ఏంటి అంటే జనరల్గా మనం ఈ వీళ్ళే కాకుండా మన ఆడవాళ్ళు ప్రతి చోట ఈ రేపు అనేది ఇబ్బందికరమైన విషయంగా ఫేస్ చేస్తున్నారండి ప్రతి చోట. దీని లైంగిక వేధింపులు అలా ఇలా అని వేరే పదాలు ఉన్నప్పటికీ రేప్ అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఇందులో. అయితే ఈ సెన్సిటివ్ విషయాలన్నీ మన పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం అండి. అంటే మనం మన పిల్లల్ని చున్నీ వేసుకోండి, ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని ఈ రకంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అంటే అది మనం పెంచే విధానాన్ని బట్టి అవన్నీ వాళ్ళలో అలవాటు అవుతాయండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఒకప్పుడు రేప్కి చాలా అంటే 7 years ఇంప్రిజన్మెంట్గా ఉండేదండి. అంటే 7 years మినిమం జైలు శిక్షగా ఉండేది. అది ఇప్పుడు మనం అప్డేట్ ఎలా అవుతున్నాము అంటే 10 years, 20 years డెత్ పెనాల్టీ ఇలా ఒకటి మనం ఈ రకంగా అప్డేట్ అవుతున్నందుకు మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి. అయితే ఈ విషయంలో మనం మన పిల్లల్ని ఈ రకంగా కూడా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందని నాకు ఒపీనియన్ అండి. ఈ ఓన్లీ కేవలం ఈ చున్నీ ఎలా వేసుకోండి అని ఆడపిల్లలకి మనం చెప్పి, లేకపోతే మగపిల్లలకి అమ్మలా చూడు, చెల్లిలా చూడు అని చెప్పే కంటే చెడ్డవాళ్ళు ఎలాగో చెడ్డవాళ్ళలాగే ఉంటారండి. కానీ మనం మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళ మారకుండా ఉండాలి అంటే ఈ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు 10 years ఉన్న పిల్లలు అంటే మినిమం అన్నిటిలో వాళ్ళకి అవగాహన వస్తుందండి. అందుకని ఈ ఆస్పెక్ట్లో కూడా వాళ్ళని అవగాహన పరిస్తే మనకి ఇంకా మంచిదని నా ఉద్దేశం. ఆ విషయంలో నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన సూటిగా చెప్తానండి. 3 విషయాలు. రేపుకి చాలా కఠినంగానే ఉన్నాయండి శిక్షలు. అది మనం కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తాను. ఆడవాళ్ళని మనం విత్ కన్సెంట్, వితౌట్ కన్సెంట్ అయినా సరే, ఇప్పుడు 15 ఏళ్ళ లోపు మన భార్య అయినప్పటికీ తనని తాకితే అది రేప్ కిందే లెక్క అవుతుంది. తన కన్సెంట్ లేకుండా తనని తాకితే అది రేప్ కిందే లెక్క అవుతుందండి. ఈ చిన్నపిల్లలు బాగా మనం మంత్స్ బేబీస్ని కూడా కొంతమంది ఉన్నారులేండి, అందరూని కాదు, కొంతమంది వాళ్ళ జననాంగాల్ని ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని కూడా తాకడం జరుగుతుందండి. దాన్ని కూడా రేప్ కింద లెక్కిస్తారండి. ఇలా లాలో ప్రతిదీ మనం ఒక చోట పనిచేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ చేస్తే నాట్ ఓన్లీ సంజయ్ రాయ్, ఎవరైనా సరే అలా చేసిన విషయాలు చాలా చాలా సెన్సిటివ్ విషయాలండి.
ఇవన్నీ ఒక ఉమెన్ విత్ ఆర్ వితౌట్ కన్సెంట్. మళ్ళీ ఇంకొక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి, అంటే ఇప్పుడు తనకు ఒక బేబీ ఉంటుంది, ఆ బేబీ నువ్వు నాకు లొంగకపోతే నేను నీ బేబీని చంపేస్తానని తన నుంచి కన్సెంట్ తీసుకోవచ్చు. అలా కన్సెంట్ తీసుకునే విషయాల్లో కూడా చాలా వాటికి శిక్ష పడిన సందర్భాలు ఉన్నాయండి. నేను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కాకుండా అనేబుల్ అనేది, అంటే తన కన్సెంట్ ఇవ్వడానికి, లేకపోతే తనకి ఇలా జరుగుతుంది అని ఎవరికైనా చెప్పాలి అన్నది అనేబుల్ ఇన్కేపబుల్. అందరికీ అనేబుల్ ఇన్కేపబుల్ అనే ఈ 2 విషయాలు మనం వినటానికి ఒకేలా ఉన్నా లీగల్లో దానికి చాలా వ్యాస్ట్ వేరియేషన్ ఉందండి. అందుకని ఇలాంటివి లీగల్లో జరుగుతున్నప్పుడు మేము యాజ్ ఎ అడ్వకేట్ ప్రతిదీ చూసి, మేము ప్రతి కేస్ లాస్ చదువుకుంటున్నప్పుడు, ఇలాంటి కేస్ లాస్ చదువుతున్నప్పుడు మేము ఇలాంటి వాటికి వేరియేషన్స్ తెలుసుకొని దీన్ని మీకు నలుగురికి చెప్పాలని, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉమెన్స్కి జరిగిన ఈ రేపు కన్సెంట్ ఏదైతే ఉందో అలాంటివన్నీ తీసుకొని దానికి శిక్షలు మారుతూ వస్తున్నాయండి. ప్రతి లీగల్ అమెండ్మెంట్స్ జరిగినప్పుడు రేప్ అనే దానికి కూడా ప్రతిసారి శిక్షలు మారుతూ అన్నీ వస్తున్నాయండి. అది ఇప్పుడు నేను మీకు సూటిగా చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రకంగా ఎడ్యుకేట్ చేయండి. ఫస్ట్ రేపుకి శిక్ష అయితే తక్కువ లేదండి, 10 years మినిమం ఉందండి. 10 years 20 years నేను జనరల్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఆస్పెక్ట్ చదివి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీరు మీ పిల్లలకి చెప్పుకోవడానికి వీలుగా చెప్తున్నానండి. నాన్న, మనకి రేపు ఆడపిల్లల్ని టచ్ చేస్తేనే 10 సంవత్సరాలు జైల్లో పెడతారు నాన్న అని చెప్పి పెంచండి పిల్లల్ని. 10 సంవత్సరాలు ఉందండి, 20 సంవత్సరాలు ఉంది, ఉరిశిక్ష కూడా ఉందని చెప్పండి. ఇప్పటి నుంచి చెప్పి పెంచితేనే రేపొద్దున మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోగలుగుతామేమో అని నా అభిప్రాయం. అది కాకుండా ఇప్పుడు మీ అండర్లో ఉన్న పిల్లలు అలా చేస్తే, ఏదైనా ఇలా చేస్తే 4 లక్షల నుంచి 7 లక్షల వరకు జరిమానా కూడా ఉందండి. ఇవన్నీ మీరు తెలుసుకొని మీ పిల్లల్ని కూడా ఈ ఆస్పెక్ట్లో కూడా, అంటే ఓన్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవి పిల్లలకి ఎడ్యుకేట్ చేయకుండా మగపిల్లల్ని కూడా వారి తల్లిదండ్రులు ఈ విధంగా ఇన్ని శిక్షలు ఉన్నాయి నాన్న, మన లా ఏమాత్రం తక్కువ లేదు, మన లాలో ప్రతి దానికి ఇంత కఠినంగా శిక్షలు ఉన్నాయి, దాని జోలికి పోకుండా మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని కాపాడుకుందామని చెప్పి ప్రతి పిల్లలకి ఈ రకంగా ఎడ్యుకేట్ చేసి పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఈ ఆస్పెక్ట్ నేను మీ అందరికీ చెప్పాలని అనుకున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.